వైఎస్ఆర్సీపీ పార్టీలో ముదురుతున్న అంతర్గత వివాదం. ఒక పక్క ఇప్పటికే కాపు టైగర్గా వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా వాళ్ళు చెప్పుకోబడుతున్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు, పేర్ని నాని, ఈ సోకాల్ కాపు నాయకులందరికీ సంబంధించి కూడా పెద్దిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొద్దిమేర తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు పెద్దిరెడ్డి ఏం వ్యాఖ్యలు చేశాడు, అసలు ఏమిటి వైఎస్ఆర్సీపీలో అంతర్గత పోరు, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నాడు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్. నమస్తే. నమస్కారం. మొత్తానికి ఇప్పుడు అంబటి రాంబాబు వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయనతో పాటు వర్సెస్ పేర్ని నాని అని చెప్పేసి పార్టీలో బలంగా వినపడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. అసలు ఇష్యూ ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎటువైపు వెళ్తుంది ఇదంతా కూడా? సో మీరు అడిగినటువంటి ప్రశ్నలో మొదటగా వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతర్గత యుద్ధం ఎవరికి? కాపులు వర్సెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం, నథింగ్ బట్ రెడ్డి సామాజిక వర్గం. మరి రెండో అంశం ఏంటంటే, నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కాపులకు ప్రాధాన్యత ఉందా వారు చెప్పిన విధంగా? ఈ రెండు అంశాలు మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశాలు. మరి మొదటి అంశంలో మనం మాట్లాడుకున్నట్లయితే కాపు సామాజిక వర్గం వర్సెస్ రెడ్డి సామాజిక వర్గం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కాపు టైగర్ అని చెప్పేసి అంబటి రాంబాబు గారికి బిరుదిస్తారు. మరి నిజంగా కాపు టైగర్ ఈరోజు అదే కాపు టైగర్ మీడియాలో ఏమని చెప్తా ఉన్నారండి? ఎస్, మేము కాపులము, మేము జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తాము, ఖచ్చితంగా ఊడిగం చేస్తాము, మేము జగన్మోహన్ రెడ్డి గారికే పని చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారికే సేవ చేస్తామని చెప్పేసి ఓపెన్గా మీడియా ముందు చెప్పడం జరిగింది. మరి గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజానికం పట్ల ఖచ్చితంగా సమాజంలో మార్పు రావాలి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాఖ్య స్ఫూర్తితో ఈరోజు రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు వస్తే, ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు సంఘాలలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏమని మాట్లాడారండి? కాపు నాయకుడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారా లేదా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెడుతున్నారు, కాపుల ప్రయోజనాలు, కాపుల బాగోగులు అని చెప్పేసి తాకట్టు పెట్టేస్తున్నారని చెప్పేసి అనడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఓపెన్గా చెప్పేస్తున్నాడు. గతంలో చెప్పకూడదు, ఆయన చనిపోయారు, ముద్రగడ పద్మనాభం గారిని మనం చూసాం. ఆయన ఎంతో కాపు ఉద్యమ నేతగా కీర్తించబడ్డారు. మరి దాదాపు ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, నందమూరి తారక రామారావు గారి హయాంలో ఒకసారి క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశారు. మరి ఇంతటి వ్యక్తికి కూడా చివరి దశ అంటే ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలనేటువంటి ఒక గౌరవాన్ని ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అందిస్తే, దానిని కూడా రాజకీయం చేసి తండ్రి కూతురికి ఎన్నో ఉంటాయి, చనిపోయిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి లాంఛనాలు ఆయనకు జరగాల లేదా అనేది చూడటమే ఈరోజు కర్తవ్యం, అది బాధ్యత. అటువంటి బాధ్యత కూడా అడ్డుపడినటువంటి ఈ వ్యక్తులు ఈరోజు ఓపెన్గా ఏమని చెప్తున్నారండి? రెడ్డి సామాజిక వర్గం కోసం మేము తాకట్టు పెట్టేస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి గారికే సేవ చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఏమంటారు? కాపుల్లో చైతన్యం అంటారా? మరి కాపు టైగర్ కాస్త ఈరోజు ఏమైంది పరిస్థితి అని చెప్పేసి, మరి ఏమైంది ఈరోజు? ఊడిగం కోసం కాపు టైగర్ అయ్యాడా అని చెప్పేసి ఆ బిరుదు ఇచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఒకవైపు మీరు చూడాలి, ఈరోజు పేర్ని నాని గారైనా అంబటి రాంబాబు గారైనా మీరు చూడండి, కేవలం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఈరోజు మీడియా ముందు వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎవరి కోసం ఇదంతా? జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం కాదా? నిజంగా కాపు సామాజిక వర్గం కోసం కానీ చేయాలి అనుకుంటే ఈరోజు వాళ్ళకు సంపాదించినటువంటి డబ్బులతో ఎన్ని పనులు చేయకూడదండి? ఎన్ని ట్రస్టులు పెట్టేసి ప్రజలకు సేవ చేయొచ్చు కదా? ఇన్ని మీడియా ముందుకు వచ్చేసి ఇన్ని రకాలుగా సామాజిక వర్గం సైతం తలదించుకునే విధంగా మీరు వ్యాఖ్యలు చేసుకుంటారు రోజు మీడియాలో. మీ యొక్క సామాజిక వర్గం పరువు పోగొట్టుకునేటువంటి విధంగా మీరు నడుచుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆరోపించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారిని ఆనాడు ఇదే ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే కదా. మరి ఆనాడు పిల్లల గురించి మాట్లాడినప్పుడు, వ్యక్తిత్వ హననం చేసినప్పుడు ఎన్ని చేయలేదండి పవన్ కళ్యాణ్ గారిని? మరి ఆనాడు లేనటువంటి బాధ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు ఈ తొందరపాటు, ఉలిక్కిపాటు? ఈరోజు అన్నం కంటే కేసులు ఎక్కువగా తింటున్నానని చెప్పేసి అంబటి రాంబాబు గారే చెప్తా ఉన్నారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఏం చెప్పారండి? రాజకీయాలలో లీడర్కి కొన్ని నైతిక విలువలు ఉండాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం సరికాదు కదా అని చెప్పేసి అనడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి? అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి కాదా? మరి ఈరోజు అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో మెయిన్ క్వార్టర్లో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరికీ తెలుసు కదా. మరి అటువంటి వ్యక్తి ఈరోజు అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి ఇన్ని మాటలు అంటా ఉంటే మరి ఎక్కడికి పోయారు ఈ సోకాళ్ళు కాపు నాయకులు? కానీ ఈ కాపులు నాయకులను ఏదైనా కించపరిచినట్టు మాట్లాడితే ఏంటి మా వాళ్ళని మాట్లాడతారని చెప్పేసి ఈ విధంగా మాట్లాడేటువంటి నాయకులు ఎక్కడ కనపడలేదు.
జర్నలిస్టులు కనపడలేదు, మేధావులు కనపడలేదు, ఎక్కడ పోయారు వీళ్ళంతా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆపద వచ్చినప్పుడు మాత్రమే మేమంతా బయటికి వస్తామన్న విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కాపు టైగరు ఇలాంటి బిరుదులు కేవలం కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టేటువంటి నాయకులను వచ్చే ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలనేది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు నిశితంగా గమనించి, సున్నితంగా గమనించి, మంచి చెడులను గ్రహించి ఎవరు ఏ విధంగా ఎవరికి ఊడిగం చేస్తున్నారు, నిజంగా ప్రజల కోసం చేస్తున్నారు లేదనేది చూసి ఈరోజు ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. నమస్కారం.